వాడు కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ అయితే మరి ఇలా దేశంలో హిందువులు ఉండకపోతారు కదరా. ఇది ముస్లిం దేశం అయ్యేది కదా. ఇలా నాగార్జున సాగర్ పంటలు పండించుకునే హిందువులు ముస్లింసే ఉండేవారు కదా, హిందువులు ఉండేవారు కాకపోతుండే కదా. ఇలా డిఆర్డిఓలా ఎయిమ్స్లా ఈ సూదిప్పించుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే అందులో పనిచేస్తున్న వాళ్ళు కానీ, వైజాగ్ సీల్లో పనిచేస్తున్న వాళ్ళు ముస్లింస్ ఉన్నారా, హిందువులు ఉన్నారా? బోసిడికే వాడిని ప్రెస్ కాన్ఫరెన్స్ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి 100 మంది అడిగే ప్రశ్నలకి, అన్స్క్రిప్టెడ్ క్వశ్చన్స్కి వాడు ప్రశ్న చెప్పేటోడేమో వాడు పప్పు అంట. మామిడికాయ జురుక్కొని తింటావా, జేబులో ఏది పర్సు పెట్టుకుంటావా, ఈ చిన్న పోరగాడు అడిగిన సమాధానం చెప్పలేనోడు ఈ 12 ఏళ్ళైనా ప్రెస్ కాన్ఫరెన్స్ రానే వాడు నిప్పు అంట. పొద్దుగాలేస్తే మా షావులలో తామర పూలు పెడతారు రా బోసుడికే. సిగ్గు, శరం, మానం, లజ్జ. అన్నం తినేటప్పుడు అరే అన్నం లోపలికి ఎట్లా పోతుందిరా మీకు? ప్రతి మనిషికి ఎంత దుర్మార్గుడైనా, ఎంత నేరస్తుడైనా, ఎంత క్రిమినల్ అయినా, ఎంత గజదంగైనా వాని అమ్మని ప్రేమిస్తాడు కదా వాడు. అంటే నేను ఏమంటున్నా, ఎంత మూర్ఖుడికైనా ఎంతో కొంత వాని లోపల 1% అన్న మంచితనం ఉంటది. మరి ఈ లంచ ఎందుకు లేదురా? ఇప్పుడు పెట్టండి రా కామెంట్స్, గుద్దా మీ దాంతో లంచ కొడక. పొద్దుగాలేస్తే నేను ప్రజా సమస్యలు మాట్లాడితే వాడు కేంద్రానికి మేము తెలంగాణలో ఉన్న ట్యాక్స్ కడుతున్నాం కదరా. మరి కట్టినప్పుడు మా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మీ ఉద్యమంలో వస్తుందిరా. మీ ఆంధ్రప్రదేశ్ తెరువు వస్తలేము, మీ ఆంధ్రప్రదేశ్లో సస్తరా పీక్తరా ఏం పీక్కుంటారో మాకు అనవసరం. మీ లోపల చీము నెత్తురు ఉంటే, మీరు అమ్మకే ఉడితే, ఓకే, మీరు మనుషులే అయితే ఈ సంక్రాంతి దెంకపోతారు కదా. ఒక్కడు కూడా మళ్ళీ రాకండి మా తెలంగాణకి. మీ ఆంధ్రాలనే ఐటీలు కట్టుకో, మీ ఆంధ్రాలనే సినిమా ఇండస్ట్రీ పెట్టుకో, మీ ఆంధ్రాలనే ఇంకా ఏమన్నా రియల్ ఎస్టేట్ చేసుకో, మీ ఆంధ్రాలనే ఇంకేమన్నా లౌడ పనులు చేసుకో. మేము వద్దంటున్నాం రా బోసుడికే. ఆడ బతుకుదెరవు లేక ఈడ వచ్చి మళ్ళీ మమ్మల్ని అవమానిస్తా, మమ్మల్ని దోసుకున్నది సరిపోదని మమ్మల్ని అన్ని రకాలుగా అవమానిస్తా అంటే తీసుకుంటాం రా. ఎంతసేపు రా మాకు అలవెట్టడం? మాకు అంత పెద్ద పనా? 3 కోట్ల 3.5 కోట్ల లేకపోతే 4 కోట్ల తెలంగాణ ప్రజలు అనుకుంటే మీరు ఎంతమంది ఉన్నారా? మీకు అలవెట్టుడు 2 నిమిషాల పని. ఆడిదాకా తెచ్చుకోవద్దు కదా. ఈడిదాకా వస్తేనే తెలంగాణ వాళ్ళు విధి లేని పరిస్థితుల్లో ఇవ్వాల్సినట్టు చేసినాం కదా. ఇక చేసిన వాళ్ళకి మీ మీద రాళ్ళేసుడు, మీకు అలవెట్టుడు మాకు ఎంతసేపు రా? ఆడిదాకా తెచ్చుకో. చెన్నైలో ఎట్లయితే రాజాజీ మిమ్మల్ని తన్ని తరిమేసిండో మళ్ళీ ఆ స్థితికి తెచ్చుకోకండి. మీరు ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో వీక్కోండి, ఆ మోడీ గాంధీ ఏం వీక్కుంటారో ఏం చేస్తారో తెచ్చుకోకండి, మేము వద్దంటలేము. మా తెలంగాణ తెరువు వస్తే మేము ఊరుకోం. అర్థమైందరా బోసిడికే? ఏం అడుగుతున్నా నేను? నాకేమన్నా తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ, ఇంకో దగ్గర కానీ ఓ 10 అడిగినా, 4 పైసలు అడిగినా ఏం అడిగినరా బోసిడికే? 2015 నుంచి నా ప్రాంతం అన్ని అమెరికా, నా కొడుకుని అమెరికాకు పంపిస్తాను, నా బిడ్డను అమెరికాకు పంపిస్తాను. ఎందుకు? అమెరికా లెక్క మనకు చేసుకోరాదా? మన డాక్టర్లు, మన ఇంజనీర్లు ఆ దేశాల అభివృద్ధికి యూజ్ అయినప్పుడు మన దగ్గర ఉన్న మేధావులు మనకెందుకు యూజ్ కారా? అంటే ఈ రాజకీయ నాయకులు కావాలని చేస్తలేరు కదా, వాడి స్వార్థ. అందుకని పొద్దుగాలేసి ప్రశ్నించి కొట్లాడి వాడికి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళతో నా ప్రాంతాన్ని అన్ని రకాలుగా చేసుకునే ప్రయత్నం చేస్తే మీ ఉద్యమంలో వస్తుందిరా. మీ ప్రాంతం చేసుకో, ఎవడాపిండ్రా? మాకు ఊబ నేర్పినమంటాడు. వాని కోనసీమ జిల్లాల్లో వాని చెట్లు పడిపోతానంట, అది తెలంగాణలో అసిగా పెట్టిరట. ఏం మనిషివేనారా నువ్వు? మరి మా ములుగు జిల్లాలో ఎన్ని చెట్లు పడిపోయినాయి, ఎన్నిసార్లు వరదలు వచ్చి వీకినాయి? మరి మేమేమో అనలే కదా. ఆంధ్ర గోదావరి జిల్లాలో ఏదైనా కాపుల తెలంగాణ మీద ఈర్ష్య పెట్టిరు, దిష్టి పెట్టిరు అని మేము అనలే కదరా. ముగ్గురు పిల్లల సనాతని అని చెప్పుకునే కొజ్జానా కొడక రేణు దేశాయిని మరి ఏం చేసినావు? ఆమెతో కొచ్చదనం చేస్తున్నావు నువ్వు. రేణు దేశాయి ఎవరితో చేసుకోవాలరా? నువ్వు అంటే 3 పిల్లలతో చేస్తావు, 3వ దానితో చేస్తున్నావు. ఫస్ట్ దానికి 2 కోట్లు ఇచ్చి వదిలేసినావు. మరి రెండో దానికి దానికి ముచ్చడి చెప్పకపోతే ఏం చెప్పకపోతే అది ఉండగానే మూడో దాంతో లింక్ పెట్టుకొని దానికి బిడ్డను కంటి దాన్ని ప్రెగ్నెంట్ చేస్తుంది. మరి ఇప్పుడు రేణు దేశాయి ఎవరితో చెప్పు? అంటే రేణు దేశాయి విషయంలో నువ్వు కొజ్జతనమే చేసినావు కదా. మళ్ళీ రేణు దేశాయి అయితే 2 పిల్లలు కానీ వాళ్ళ బరువు బాధ్యతలు ఏడ తీసుకుంటున్నారా? మరి పిల్లలతో కూడా కొజ్జతనం చేసినట్టే కదరా కాపు. అరే నీ వ్యక్తిగత జీవితంలోకి మేము పోతలేము. మేము ప్రజా సమస్యలు మాట్లాడితే పొద్దుగాలేస్తే వ్యక్తిగత జీవితం